ప్రతి చోట ఇదే హెడ్లైన్. ఇండియా జపాన్ని దాటి 4వ అతిపెద్ద ఎకానమీ అయ్యిందని, దీనికి ఇండియన్స్ అందరూ గర్వపడాల్సిన విషయం అని. కానీ గర్వపడాల్సింది కొంత అయితే నిజం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఇండియన్ జీడిపి 2025లో $4.187 ట్రిలియన్ అయితే జపాన్ జీడిపి $4.186 ట్రిలియన్. జపాన్ కంటే కొంచెం ముందు మాత్రమే ఉన్నాం. అయితే జీడిపి ఒకటే దేశ అభివృద్ధి కాదు, అసలు ఒక దేశ మెయిన్ డెవలప్ ఇండికేటర్ వచ్చేసి జీడిపి పెర్ క్యాపిటా, అంటే సగటున ఆ దేశంలో ఒక పౌరుడు ఎంత సంపాదిస్తున్నాడు అన్నారు. ఇండియన్ పెర్ క్యాపిటా జీడిపి వచ్చేసి 2880 అయితే జపాన్ జీడిపి 33,960, అంటే సగటున ఒక ఇండియన్ సిటిజన్ కంటే జపాన్ సిటిజన్ 12 టైమ్స్ ఎక్కువగా సంపాదిస్తున్నాడు. 2023లో HDA రిపోర్ట్ ప్రకారం ఇండియా స్కోర్ 0.685, అంటే వరల్డ్ లో 130 ర్యాంక్. అదే జపాన్ స్కోర్ చూసుకుంటే 0.965, అది టాప్ నేషన్స్ లో. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో 2023లో వచ్చిన రిపోర్ట్ ప్రకారం బంగ్లాదేశ్ తో సమానంగాను శ్రీలంక కంటూ వెనకబడి ఉన్నాం. జపాన్ లో ఇప్పుడు 6G నడుస్తుంది. అంతేకాదు డెవలప్మెంట్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోని జపాన్ టాప్ నేషన్స్ లో ఒకటి. సో మనం జీడిపిలో జపాన్ దాటేసామంటే రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అయ్యారని, పేదవాడు ఇంకా అలాగే ఉన్నాడు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.